రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, డైనింగ్ హాలు, క్రీడా మైదానాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు సీఎం రేవంత్. తెలంగాణలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూలు స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో 27,000 కోట్లు విద్యాశాఖపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రుల్లో అపోహలు ఉన్నాయి. విమర్శలు చేసిన ఈనాడు విద్యాశాఖను ప్రక్షాళన చేసి విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలి. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్యను పేదలకు అందించాలి. విద్యనే కాదు క్రీడలలో ప్రోత్సహించాలని ఈనాడు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో నర్సరీ నుంచి 12th వరకు పెట్టుకున్నాం. ఇదే కాదు ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వమే తెలిసో తెలియకను ఎస్సీలను ఒక దగ్గర, ఎస్టీలను ఒక దగ్గర, బీసీలను ఒక దగ్గర, మైనారిటీలను ఒక దగ్గర, మిగతా వర్గాలను ఇంకొక దగ్గర హాస్టళ్లు పెట్టి చెప్పకనే కుల విభజన చేస్తున్నారు. మన మధ్యలో కులాల మధ్యన గోడలు కడుతున్నారు. నేను ఆలోచన చేసిన కుల వ్యవస్థ నిర్మూలన జరగాలంటే ఈ అడ్డు గోడల్ని కూల్చాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరినీ 500 మంది విద్యార్థులను 2,500 మంది విద్యార్థులను 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేసిన 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఈనాటి వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక్క గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదంటే ప్రపంచ దేశాల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉందా లేదా? ఈ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం మన తెలంగాణ బిడ్డల మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరు విమర్శించినా ఏమనుకున్నా సరే అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రారంభించినాం. 2034 ఒలింపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన పిల్లల్ని క్రీడల్లో తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా అని చెప్పి ఆరుట్లలో ఆవిష్కృతమైన తెలంగాణ పబ్లిక్ స్కూలు ఆరంభం మాత్రమే అని, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 TPSలను నెలకొల్పడం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని, ఇది ఇకపై ఒక నినాదం మాత్రమే కాదు, కళ్ల ముందు కనిపించే నిజమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి తాగినట్టు గాని గంజాయిని చూసినట్టుంటే తక్షణమే పోలీసు వాళ్ళకి చెప్పండి. మీరే మా సమాచార వ్యవస్థ. ఈ సమాజాన్ని బాగు చేసుకునే బాధ్యత మా విద్యార్థుల మీదనే ఉంది. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా, ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ గంజాయి బానిసలు ఉన్నా పోలీసులకు తక్షణమే సమాచారం అందించండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈనాడు మన ప్రభుత్వం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సంపూర్ణమైన సహకారం కావాలి. తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దగలరు. అందుకే మీరు అండగా నిలబడండి. ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది క్రీడలకు పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు స్వయంగా ఎక్కడో టీవీలో చూసే మెస్సీతోని ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే
వాళ్లకు జీవితకాలం మధుర జ్ఞాపకమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ఒకవైపు నేను ప్రయత్నం చేస్తుంటే రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడా అని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనకంత మంచిది. ఆ కుళ్ళుతోనే ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి స్కూల్ పిల్లల ముందు అడ్డగోలుగా మాట్లాడారని, తన ఎత్తు గురించి ఆ పిల్లలకు ఎందుకు రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే తన ఎత్తు గురించి చిల్లర మాటలు చేస్తావా రేవంత్ రెడ్డి? ఎత్తుతో నీకేం పని? నువ్వు ఎగ్గొట్టిన పథకాలపై, చేస్తున్న స్కాములపై ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని, నీ మెడలు వంచి తీరుతామన్నారు. అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈ రోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. గాలిపడి వదిలేయడం తప్ప. ఏమంటాడు హరీష్ రావు తాటి చెట్టు లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత చెట్టు లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టాను కానీ నువ్వు తిట్టినంత మాత్రాన్ని నేను ఇడిచిపెట్టాను. నువ్వు నన్ను తిట్టామని నేను ఇడిచిపెట్టాను, అసలే ఇడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి చెట్టు లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది? 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. పేదలకు ఇల్లు నిర్మించకుండా వారి ఇళ్లను కూలగొడుతూ సీఎం రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకు ఎస్ఐఆర్ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. హిట్లర్ తనకు స్ఫూర్తి అంటూ ముఖ్యమంత్రి చెప్పుకోవడం ఆయన నిజస్వరూపమన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా బాగోగులు విస్మరించి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది బీఆర్ఎస్ అని పార్టీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఆయన అంటాడు అందులో, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇష్టం వచ్చినట్టు కూలగొట్టినా మేం చేసిన డెమాలిషన్ కంపేర్ విత్ ఇరాన్, ఇజ్రాయిల్. ఎవడన్నా బుద్ధిన్నోడు నాకు రావణాసురుడు, నరకాసురుడు స్ఫూర్తి అంటాడా? వాడే ఆదర్శం అంటాడా? మరి అట్లాంటి హిట్లర్, వాళ్ళకి మించిన రాక్షసుడు హిట్లర్. అట్లాంటి హిట్లరే నాకు ఆదర్శం. ఆ హిట్లర్ నాకు ఆదర్శం ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ లో మళ్ళీ గొప్పగా చెప్తా ఉన్నాడు. చెప్పడమే కాదు, నేను కూలగొట్టేసిన, మొత్తం విధ్వంసం చేసిన అన్నాడు. ఒక్కసారి మా పాలేరు బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా, గుర్తున్నదా వెలుగు మట్ల ఎన్ని ఇండ్లు గులగొట్టిండు ముఖ్యమంత్రి? 1000 ఇండ్లు. వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం వెలుగు మట్లలో 1000 ఇండ్లు కూలగొట్టి ఇవాళ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఒక శాడిస్ట్ మాదిరిగా చాలా నికృష్టంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది, కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం 100,000 రెట్లు పెరిగిపోతా ఉన్నది. అట్లాగే పక్కనే ఉన్నారు వ్యవసాయ మంత్రి. రాష్ట్రమంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. ఇంత పోని కరెంట్ అన్నా సరిగ్గిస్తారా అంటే కరెంటు లేదు. అట్లాగే మరి మీరు రైతు బంధు ఇవ్వకపోయినా, రైతు బీమాకి డబ్బులు కట్టకపోయినా, యూరియా ఇవ్వకపోయినా, కష్టపడి ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తే 60 రోజుల పాటు కనీసం ధాన్యం కొనే దిక్కు లేదు. వ్యవసాయం సంక్షోభంలోకి పోతా ఉంటే వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంటే ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారి ఆదాయం, కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతా ఉన్నాయి. 3 మొనగాళ్లు కాదు, 3 మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు
దివాలా తీసే పరిస్థితి వచ్చింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడి దోపిడి. ఒకటి కాదు, రెండు కాదు. మీ బాంబుల మంత్రి గురించి చెప్పాలంటే పొంగులేటి కాదు, ఆయన పేరు బాంబులేటే. ఆయన గురించి చెప్పాలంటే ఎంత సంపాదించాడంటే ఆ నోట్లు లెక్కబెట్టే మెషిన్లు ఉంటాయి చూడు, నోట్లు లెక్కబెట్టే మెషిన్లు కూడా అలసిపోయేంత అక్రమ సంపాదన మీ మంత్రి గారు. ఒకటి కాదు, రెండు కాదు, తెగించినాడు. 1000 కోట్లు కొల్లగొట్టి సెప్టెంబర్ 28, 2024 ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈడీ వచ్చి పొంగులేటి గారి మీద రైడ్ చేసింది. నోట్ల కట్టలు లెక్కబెట్టే మెషిన్లు ఒకటి కాదు, 3 మెషిన్లు లోపలికి తీసుకెళ్తున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు అని. ఎక్కడ పోయిన ఈ 100 కోట్లు, దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఏ కారణం చేత 2 ఏళ్లైనా ఎందుకు మరి ఆ రైడ్ మీద ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు. తెలంగాణలో రైతుల సంక్షేమం, ధాన్యం ఉత్పత్తి విధానంపై కీలక చర్చ జరిగింది. పేదలు సన్నబియ్యం తినాలి, రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం లాభదాయక వ్యవసాయ దిశగా ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న వరి రకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. మేలుజాతి వంగడాల ద్వారా రైతులకు అధిక ఆదాయం, అలాగే మార్కెట్కు నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర జలాశయాల్లో పూడిక తొలగింపుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాస్త్రీయ పద్ధతిలో డీసిల్టేషన్కు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జలాశయాల అసలు నిల్వ సామర్థ్యం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశంలోని ఉత్తమ డీసిల్టేషన్ నమూనాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. నిల్వ సామర్థ్యం పెరిగితే సాగునీటి విస్తరణం పెరుగుతుందని, పూడిక తొలగింపుతో వరద ముప్పు కూడా తగ్గుతుందని మంత్రి అన్నారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. గాంధీ భవన్ లో మంత్రి అజారుద్దీన్ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా గాంధీ భవన్ మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన వినూత్న కార్యక్రమమే ప్రజలతో ముఖాముఖి. అయితే కొద్ది రోజులుగా ప్రజలతో ముఖాముఖికి బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ పెద్దల తీరును ప్రజా దొంగగా రాజ్ న్యూస్ ఎండగట్టిన రాజ్ న్యూస్ కథనాలతో అప్రమత్తమై టీ కాంగ్రెస్ లీడర్లు మళ్లీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. आज पूरे बहुत से लोग डिफरेंट जगहों से आए थे. 200 के ऊपर एप्लीकेशन है, उसके ऊपर हमने पूरा कोशिश की यहाँ पे बनने की 50 तो ऑलरेडी हम एप्लीकेशन वहीं का वहीं सेटल कर दिए, क्योंकि मैंने IAS ऑफिसर के जो थोड़े प्रॉब्लम थे, हेड ऑफ द डिपार्टमेंट से, फिर और दूसरे ऑफिसर थे, वहीं पे कलेक्टर भी थे, वहीं पे फ़ोन करके GHMC कमिश्नर से भी वहीं पे फ़ोन करके बात किया था मैं. और मुझे बहुत खुशी हुई कि हम लोग जितना कोशिश कर रहे हैं कि गवर्नमेंट की तरफ से कि जितना हल कर सके हम लोग हल करेंगे. कांग्रेस पार्टी हर बार अच्छे काम करने के लिए तैयार है और गरीब और తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర అపాయింట్మెంట్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్లు అడ్డుకుంటున్నారని సీఎం వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. మన ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వారు కిషన్ రెడ్డి గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాల ప్రచారాలు ఆపమని చెప్పేసి కూడా మేము అన్నప్పుడు కూడా ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరములో ఏ విధంగా ఉందంటే, మీరు నాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పియండి, మీరు అడ్డుకుంటున్నారు, మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటాను, ఢిల్లీకి మీరు 71 సార్లు వెళ్ళారు. ఈ 71 సార్లు 15 సార్లు 15 మంది మంత్రిని కలిసారు మీరు, 15 మినిస్టర్స్. అందులో మీరు ఖట్టార్ గారిని 5 సార్లు కలిసారు. అంటే అర్బన్ డెవలప్మెంట్, ఈ యొక్క మెట్రో సంబంధించినటువంటి ఒక విషయం పైన.
అశ్విని వైష్ణవ్ గారిని 3 సార్లు కలిశారు. దాదాపు 5 సార్లు ఖట్టర్ గారిని కలిసి హైదరాబాద్ కూడా వారు కలిశారు. మీరు 3 సార్లు కలిసి హన్మకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. హనుమకొండ హనుమాన్ నగర్లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ను పరామర్శించారు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన నిరంజన్ను ఆప్యాయంగా పలకరించారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వైద్య రంగానికే సవాల్గా చెప్తున్నది. మరి మనం డెవలప్డ్ కంట్రీగా గొప్పగా చెప్పుకుంటాం. డిఎండి డుచిని మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే జబ్బుకు ఈ రోజు వరకు కూడా ట్రీట్మెంట్ లేదంటే చాలా బాధాకరం. సో ఇలాంటి డిఎండితో బాధపడే వేలాది లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా ఈ జబ్బు పట్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ సార్, ఈ అబ్బాయి అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారు చూడాలి, నీళ్లు తాగే ముందు పవన్ కళ్యాణ్ చూడాలి. మది నిండా పవనిజం తోటి ముందుకు పోతున్న మన పొనుగోటి నిరంజన్ యొక్క నిస్సాయక స్థితిని, అంటే ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ వేర్ హీ విల్ బి ఇట్స్ నాట్ నోన్, బట్ ఏ లోకంలో ఉన్న ఎక్కడున్నా ఆ అబ్బాయి యొక్క ఆత్మ అనేది పూర్తి స్థాయిగా శాంతించిందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఘటనపై వస్తున్న తీవ్ర ఆరోపణలు, రాజకీయ ఆందోళనల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ పరిస్థితిపై సమగ్ర వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాలు, ఇప్పటి వరకు జరిగిన విచారణ పురోగతి, తీసుకున్న చర్యలపై సీఎం డిప్యూటీ సీఎంకు వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శిలాఫలకాన్ని మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడినట్లు అధికారులు తెలిపారు. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. రెండు 2019లో 5,300 ఓట్లతో నేను మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. నేను ఊరూరు తిరిగాను, గడప గడప దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవన్ అన్నతో, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలు చెప్పడం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారని ఒక ఆశతో నన్ను గెలిపించారు. గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అండ్ రూపొందించి తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ గ్యాస్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. సో మీరు ఎక్కడ చూసినా పార్కులు కానీ, లేకులు కానీ, కమ్యూనిటీ భవనాలు కానీ, చివరికి శ్మశానాల్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అటు విశాఖపట్నానికి 3 ప్రాజెక్ట్స్ వస్తే మంగళగిరికి 4వ ప్రాజెక్ట్ వస్తే నిజంగానే మంగళగిరి ప్రజలు దృష్టిని నేను భావిస్తున్నా. ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. మేమే ఇన్వాల్వ్ అయ్యి అందరిలో ఓటు నమోదు పకడ్బందీగా జరగాలనేదే మా పార్టీ కూటమి లక్ష్యం. కలిసికట్టుగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర ఉన్న డేటా అంతా పబ్లిక్లీ అవైలబుల్ డేటా. ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ప్రిజనరీ ఎప్పుడు ప్రిజన్ వైపు అంటే జైలు వైపు చూస్తాడు. రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ, మహిళల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే గతంలో దాడులు చేశారో ఒక వ్యక్తి పైన 25 కేసుల వ్యక్తి ఏదో దేవుడు లాగా చూపించే వాళ్ళు. విజనరీ ఎప్పుడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి మా లక్ష్యం. ఈ రోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. దాని కారణం ఏంటి? బ్రాండ్ సిబిఎన్ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇంకా తీసుకొస్తాం. కాకినాడ జిల్లాలోని తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా బాధిత కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత పరామర్శించారు. 2 ఏళ్ల చిన్నారి అదృశ్యమవడం అత్యంత బాధాకరమన్నారు. పాప కనిపించకుండా తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారని, జ్ఞానేశ్వరి బాధ వర్ణాతీతమన్నారు.
పుట్టిన ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడ ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు సుందర గణేష్, సుందర భవాని, వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి మన ఊరి గ్రామంలోనూ ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారు ఒక ఆసామి చూసి, వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అక్కడ అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసివేస్తుంది. 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని చెక్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ అగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఏఎన్ఎస్ పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేస్తాం. సో అన్ని యాంగిల్స్ లోనేనండి. మార్నింగ్ లెగిస్తే 2-3 గంటలు ఇంచుమించుగా నేను మన కాకినాడ ఎస్పీ గారితోనే మేము మాట్లాడుతాం. అంటే ఆ బిడ్డ తొందరగా వచ్చిందని వార్త మా చెవిలో పడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ తల్లిదండ్రులకి భరోసా కలిగించాలి, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కుటుంబానికి గవర్నమెంట్ మేమందరం ఆసరగా. విజయవాడలో సాయి కృష్ణ వ్యవహారం దుమారం రేపుతోంది. సాయి కృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు చంపేసి కనిపించకుండా శవం మాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కుమారుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత చూపించలేదని, ఏం జరిగిందో స్పష్టత ఇవ్వాలని సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి డిమాండ్ చేశారు. తన కుమారుడికి రాజకీయ రంగు పులమొద్దని, సాయి కృష్ణను చంపకుంటే కుటుంబానికి అప్పజెప్పాలని తల్లి విజయలక్ష్మి వేడుకుంటోంది. అందరు రోడ్లో వచ్చి నుంచుంటా, మా ఫ్యామిలీ 200 మంది ఉన్నా 200 మంది వచ్చి నుంచుంటా. వాడి కేసుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మనండి, కంప్యూటర్ లిస్ట్ తీసి ఇమ్మనండి, రన్నింగ్ లో ఉన్న కేసులు లిస్ట్ తీసి ఇమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీడియా ముఖంగా. 200 కేసులు, 300 కేసులు, 40 కేసులు ఉన్నాయని, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, దయచేసి ఈ కేసుకి రాజకీయాలను పులవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఒక అమాయకురాలు, ఎవ్వరు లేని దీనురాలు, వాళ్ళ అబ్బాయి డెడ్ బాడీ ఇమ్మని అడుగుతుంటే దానని మాఫియా అని 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు, మళ్ళీ చెప్తున్నా 3-4 రాష్ట్రాల్లో వాడు మాఫియా చేస్తే నువ్వు కూడా ఇంకొకరిని ఎక్కించి తిరుగుతున్నావే సిఐ నాగరాజ్ గారు. అట్లాగే మా వాడిని కూడా జీబులో నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. నా కొడుకు ఎక్కడ ఉండాలి, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా, బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడేలా అంటే, మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోమంది ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటగా అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను ఉంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే, నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే, నా కొడుకుని ఇంకెక్కడి నుంచి అన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే, నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు. మాకు నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. జరిగిందేదో జరిగింది, పిల్లోడు వస్తాడో రాడో తెలియదు. సిఐ గారు మన కాపుకులం, సిఐ గారిని కాపాడుకుందామన్నా, మనం ఏ పని అడుగుతో చేస్తాడన్నా, మనకి బాగా ఉపయోగపడతాడన్నా అన్నాడు. మేము అన్నాం, ఇదేం బిస్కెట్ ప్యాకెట్ కాదురా, తినేసి వదిలేసి ఇంకొకట్లో కొనుక్కుంటానికి గెట్ అవుట్ ఇక్కడి నుంచి. మా ఇంట్లో ఒకరికి జరిగింది, ఏ తల్లికి ఇలాంటివి జరగకూడదు, గెట్ అవుట్ ఇక్కడి నుంచి అని పంపించేశాం. మాకెవరో నాయకులు లేరు, మేము ఏ నాయకుడి మాట అయ్యనం, ఏ నాయకుడికి కొమ్ము ఖాయం. తప్పు చేస్తే నాయకులు నిలదీస్తాం. అందుకే మాకే పోస్టులు, మాకే ఉద్యోగాలు, మాకే పదవులు లేవు. కానీ మాకు రాధారంగ మిత్రమండలి అండగా ఉంది. కొల్లకొండ శివాజీ గారు, నరసింహ నరసింహారావు గారు, విజయవాడలో ఉన్న ప్రతి కాంగ్రెస్, ప్రతి వైఎస్ఆర్సీపీ, ప్రతి టీడీపీ, ప్రతి వైసీపీ, ఏ ఒక్క నాయకుడు, జనసేన ఉన్న కార్యకర్తలతో సహా మాతోనే ఉంటారు.
ఏపీ పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సిపి విజయవాడలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారన్నారు. కృష్ణలంక పిఎస్లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును సిబిఐతో విచారించాలని డిమాండ్ చేశారు. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అన్నారు. మొత్తం స్పందిస్తుంది. అమర్ని ఉరేయాలి, అమర్ని కాల్చేయాలి, అమర్ని ఎన్కౌంటర్ చేయాలి, అమర్ని శిక్ష చేయాలి, అమర్ క్షమాపణ చెప్పాలి, చంపలేసుకోవాలి అని చెప్పని విపరీతంగా స్టేట్మెంట్లు ఎవరికాళ్ళు. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వారు ట్వీట్ చేస్తారు, వారు మాట్లాడటం తక్కువ, ఎందుకంటే ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నాడు. ఈయన చెప్తారు, హోంశాఖ మంత్రి అనిత గారిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. మహిళల కట్టుబొట్లు కామెంట్స్ చేయడం అంటే సగటు మహిళను కించపరచడమే. ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తుంది. ఆయన కట్టు గురించి ఏం మాట్లాడాడు, బొట్టు గురించి ఏం మాట్లాడాడు, అమర్ మాట్లాడింది ఏంటి, మితిమీరిన మేకప్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు కట్టుబొట్టు అంటే ఆవిడ కూడా సాంప్రదాయబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, కట్టుబొట్టు విమర్శించారు. గాదె సాయికృష్ణ అనే 23 సంవత్సరాల యువకుడు కృష్ణలంక పోలీసులు చంపి బూడిద చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గాదె సాయికృష్ణ తప్పు చేసే ప్రకారం శిక్షించాలని, మేకప్ డెత్ చేసి బూడిద చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. నవరంగ్ ఈ చనిపోయినటువంటి గాదె సాయికృష్ణ యొక్క మేనమామ, వీళ్ళ అక్క కొడుకు అతను. ఇందాక కూడా విజయవాడలో మాట్లాడాడు, పొద్దున్న నాకు ఫోన్ చేశాడు, అన్న నిన్నంటున్నారు, మేము జనసేన కార్యకర్తలం, నిన్నంటాం నేను భరించలేకపోతున్నాను. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ రివీల్ చేస్తున్నా, ఈ నవరంగ్ వాళ్ళ నాన్నగారు అవనగడ్డ వాస్తవ్యులు. వాళ్ళకి మాకు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు విజయవాడ వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. ఫ్రాన్స్లో జరిగిన G7 సమ్మిట్ సందర్భంగా భారత్, అమెరికా మధ్య కీలక దౌత్య సమావేశం జరిగింది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య 2025 ఫిబ్రవరి తర్వాత ఇది తొలి భేటీగా నిలిచింది. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలపై చర్చ జరిగింది. భారత్, అమెరికా మధ్య అనేక కీలక విషయాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. और हम बहुत तेजी से आगे बढ़ रहे हैं। एक्सेलेंसी, पश्चिम एशिया में शांति के जो प्रयास प्रगति हुई है, इसके लिए मैं आपका अभिनंदन करता हूं। आपके इन प्रयासों के कारण पश्चिम एशिया में शांति की एक नई किरण नजर आ रही है और हम आशा करते हैं कि चिरस्थायी शांति बनेगी। एक्सेलेंसी, आप और हम सभी इस बात से सहमत हैं कि हॉर्मुज का खुला रहना एक वैश्विक अर्थव्यवस्था के लिए बहुत ही अनिवार्य है। एक्सेलेंसी, हम हमेशा कहते रहे हैं कि फ्रीडम ऑफ नेविगेशन सुनिश्चित होना चाहिए और इस पर हम सब ने मिलकर के बल देना चाहिए। एक्सेलेंसी, आप जानते हैं कि मैरीटाइम ट्रेड की दुनिया में भारत के लाखों सी फेरर्स आज दुनिया के अलग अलग समुद्र में अपनी. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ఉద్యమాన్ని ప్రారంభించింది. ఢిల్లీ, ప్రయాగ్రాజ్, పాట్నా నగరాల్లో నిర్వహించిన బహిరంగ సభలతో ఈ ఉద్యమం మరింత ఉధృతమైంది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించి వారి సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన ఎంపీలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన ఎంపీలు తాజాగా షిండే వర్గంలోకి జంప్ అయ్యారు. 9 మంది ఎంపీలో 6 తిరుగుబాటు పడ్డారు. ఉద్ధవ్ వర్గాన్ని వీడి వీరంతా అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. తమను ఒక ప్రత్యేక బృందంగా పరిగణించాలని కోరుతూ 6 ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఉద్ధవ్ ఎంపీలు సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అస్తికర్, ఓం రాజే, నీల్బంకర్, బౌసా శాంబే చౌద్, సంజయ్ దీన పాటిల్ ఉన్నారు. ప్రస్తుతం 3 ఎంపీలు మాత్రమే ఉద్ధవ్ వర్గంలో ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు
కన్స్యూమర్ డాక్యుమెంట్స్ షేర్లలో కొనుగోలు పెరగడంతో సూచీలు పైకి ఎగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినప్పటికీ మార్కెట్లు సానుకూల ధోరణి కనబరిచాయి. సెన్సెక్స్ 347 పాయింట్లు పెరిగి 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 94.5 స్థాయి వద్ద స్థిరంగా కదిలింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.